గాయ్స్, రీసెంట్‌గా మన అనుపమ లీడ్‌గా వచ్చిన 'పరద' అనే మూవీ అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయింది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్‌గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, పడతి అనే విలేజ్‌లోని ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడు పరదా వేసుకొని ఉండాలన్నమాట. అలా వేసుకోకపోతే వాళ్ళకి అపచారం జరుగుతుందని వాళ్ళు భావిస్తారు. అయితే అదే ఊరికి చెందిన సుబ్బు అనే అమ్మాయి ఒక ఫోటో తీసుకుంటున్నప్పుడు ఆ పరదాన్ని తీసేస్తుంది. అండ్ ఆ ఫోటో ఏమో ఆ ఊరి ప్రజలకు కనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా ఆ ఫోటో కనిపించిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన అనుపమ యాక్టింగ్ అనే చెప్పాలండి. ఇందులో తన యాక్టింగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పొచ్చు అండి. అండ్ ఆ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా కనెక్టబుల్ గా ఉన్నాయి. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ప్రవీణ్ ఎంచుకున్న పాయింట్ మాత్రం చాలా రిఫ్రెషింగ్ గా ఎగ్జైటింగ్ గా అనిపించిందండి నాకైతే. అలాగే ఇందులోని ప్రతి క్యారెక్టర్ ని కూడా తను చాలా బాగా డిజైన్ చేసుకున్నాడనే చెప్పాలి. అండ్ ఇక్కడ లాస్ట్ కి ఏంటంటే గైస్, ఇందులో సినిమాటోగ్రఫీ వరకు బీజిఎం ఈ రెండు కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్ గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఎంగేజింగ్ గానే రన్ అవుతుందండి. అండ్ ఇంటర్వెల్ లో వచ్చిన ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే గైస్, ఈ రెండింటిని బాగా రాసుకున్న డైరెక్టర్ ప్రవీణ్ ఏమో సెకండ్ హాఫ్ లో అంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయలేకపోయాడనే చెప్పాలండి. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా కొంచెం ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుందన్నమాట. దీనికి తోడు ఈ సెకండ్ హాఫ్ లో అనవసరమైన సీన్స్ ను కూడా చాలా ఎక్కువగా ఇరికించేశారండి. సో వాటిని ఎడిటింగ్ లో లేపేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్ నాకైతే అంతగా నచ్చలేదు. అండ్ వాటి ప్లేస్మెంట్ కూడా కరెక్ట్ గా లేదన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ పరదా మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే మూవీ అయితే బాగానే ఉందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.